వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం పంచాయతీ చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పైప్లైన్ నిర్మాణ పనులను శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే సంతకంతో పెన్షన్లను 4,000, 6,000, 15,000 రూపాయలకు పెంచిన ఘనత సాధించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొనియాడారు. నార్త్ రాజపాలెం గ్రామంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన ప్రాంతాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇంటికి తెచ్చిస్తున్నారా? ఒక్కో తేదీ కనుక వస్తుందా పెన్షన్? ఎవరిస్తున్నారు పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు పెన్షన్. మీకు తెలుసా? ఇంతకుముందు మీకు ఎంత వస్తుంది? పోయిన ప్రభుత్వంలో ఎంత వస్తుంది? మీకు 3,000 వస్తుంది అప్పుడు, అవునా? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది ఎవరిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచి ఇస్తున్నారు. ఇంటికి తెచ్చి ప్రతి నెల ఒకటో తేదీకంతా ఇస్తున్నారు. సరేనా? ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు కదా, కళ్ళద్దాలు బస్సు పంపిస్తున్నారు ఊరూరికి. ఎవరు కళ్ళు అందరూ పోయి చూపించుకోండి, ఒకరని కాదు, చూపించుకోండి. మీ కళ్ళు బాగలేకపోతే అక్కడే టెస్ట్ చేసి అక్కడే అరగంటలోనే అద్దాలు కూడా ఇచ్చేస్తారు మీకు. లేదు నీకు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే వేరే డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. సరేనా? ఈడికి వస్తుంది బస్సు. ఈరోజు అక్కడ కమ్మపాలెంలో ఉంది, దాని అవన్నీ చుట్టుకుంటా ఇదంతా జరుగుతుంది బస్సు. మీ ఏరియాలో వచ్చి పెట్టినప్పుడు మీరు అందరూ వెళ్ళి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ పోయి కళ్ళు చూపించుకోండి. నువ్వు ముందరకు చేయి పెడితే మేము తీసుకోవాలా? మేడం ఫోటో మేడం. వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం. ఎవరు లేరా? సరే సరే సరేలే. నీకేం కావాలి ఇప్పుడు? ఏం కావాలా? డాక్టర్ తెచ్చుకోవాలా? ఏం కావాలని చెప్పు. ఇల్లు స్థలమా? నేను మాట్లాడతాను. నేను మాట్లాడి ఇక్కడ నాయకులతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను. అట్లా చేయకూడదు. నేను చేస్తాలే. ఇల్లు స్థలం ఇప్పిస్తాను. అట్టే 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 ఇల్లు స్థలం ఇప్పిస్తాను. పట్టుకో. ఇల్లు స్థలం ఇప్పిస్తాలే. సరేనా? మాట్లాడి ఇప్పిస్తా. ఇల్లు స్థలం ఇప్పిస్తా. సరేనా? అందరికీ నమస్కారం. ముందుగా మన పార్టీకి సంబంధించిన పూజ్యులు ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భించుకొని గొప్పగా మొన్న 28వ తేదీ 27వ తేదీ మహానాడు జరుపుకోవడం జరిగింది. మీకు అందరికి తెలుసు, మొట్టమొదటిగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో, నెల్లూరు జిల్లాలో, కొడవలూరు మండలంలో, చంద్రశేఖర్పురంలో ఇక్కడ జరగాల్సిన మహానాడు మన ప్రధానమంత్రి మోడీ గారు మనకి డీజిల్ కొరత ఇవన్నీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి కోసం, దేశం బాధ్యత కోసం తీసుకున్న నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఆహ్వానించి పొదుపు మహానాడుగా విజయవాడలో 1875 క్లస్టర్లతో ఆన్లైన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆన్లైన్లో 1875 క్లస్టర్లో కూడా ఈ పార్టీ ఒక గొప్పతనం బయటపడింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ముందు పుట్టిన పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకులు అక్కడ లేకపోయినా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేశారంటే ఆ పార్టీ యొక్క స్ట్రక్చర్, ఆ పార్టీ ఒక నిబద్ధత, ఆ పార్టీ యొక్క కార్యకర్త బలం అదంతా మనం మొన్న చూడగలిగాం. అదే కాకుండా ఇది స్త్రీ శక్తి థీమ్తో జరుపుకున్న మహానాడు. ఈ యొక్క మహానాడిని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఇక్కడ లేనప్పటికీ దిగ్విజయంగా జరిపి రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి స్థానంలో నిలిపిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల్ పార్టీ అధ్యక్షులకి, బూత్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, క్లో కన్వీనర్లకి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అన్నిటికన్నా ముఖ్యంగా మైటీడీపీ యాప్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు మీకు అందరికి చెప్పేసి అనడం జరిగింది, ఈ కార్యక్రమం చాలా బాగా చెయ్యాలి మీరందరూ. నేను ఇక్కడ ఉండలేను, నేను పోలిట్ బ్యూరో మెంబర్ గా మంగళగిరిలో ఉండాలి, మీరందరూ కలిసి చేయాలి అని చెప్పాను. నేను చెప్పిన మాటకి నా మీద ఉన్న గౌరవంతో మీరందరూ ఇంత బాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి స్త్రీ శక్తి థీమ్ మీద జరిగిన ఈ మహానాడులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేకుండా మన రాష్ట్రంలో మొట్టమొదట మహిళలని ముందు పెట్టి, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. ఆల్రెడీ మన నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం. కానీ ఇప్పుడు 33%తో మనకి ప్రతి ఒక్క దాంట్లో మహిళలకి రిజర్వేషన్ ఉంటది అని చెప్పిన ఒకే ఒక పార్టీ, ఒకే ఒక నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ఇప్పుడు దాని మూలంగా మనమందరము మహిళలకి ఎంతో అత్యున్నత స్థానం వచ్చింది. ఇందుకు సీఎం గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకు అందరికి తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి రెండు కలిపి ముందుకు తీసుకెళ్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే చెప్పామో అవన్నీ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, ఇళ్ల స్థలాలు, గవర్నమెంట్ స్థలాలన్నీ కబ్జా చేసి ఇక్కడ స్థానిక నాయకులు చేసిన దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు ఇప్పుడే కరకట్టు మళ్ళీ కూడా చెప్పాడు. మీకు అవన్నీ నేను చెప్పక్కర్లేదు, మీకే అవన్నీ తెలుసుంటాయి అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి ఎవరు చేయకుండా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, అదే విధంగా మనం ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం మహానాడు ఎంతో గొప్పగా జరుపుకుంటే అది ఎవరికి సంబంధించింది కాదు, రామారావు గారు జన్మదినం సందర్భంగా మనం మహానాడు జరుపుకున్నాం. ఆయనకి మనం ఇచ్చే గొప్ప గౌరవం, దానికి మన పార్టీ మహానాడు జరుపుకుంటే ఆ మహానాడు సక్సెస్ అయింది చూస్తే అసలు కార్యకర్త ఎక్కడి నుంచి ఈ పార్టీలో కార్యకర్త అధినేత అని చెప్పి పార్టీ ఎలా చెప్తుందో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఎంత
ఉన్నత స్థానం కల్పిస్తుందో ఈ రోజు మనం మొన్న జరిగిన మహానాడులో చూడటం జరిగింది. కార్యకర్తకి ఉన్నత స్థానం కల్పించే అలవాటు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రోజు మన జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఈ మహానాడు గురించి హేళనగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్తే. ఇది కార్యకర్తల పండుగ, కార్యకర్తలు చేసిన పండుగ. తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు పేలకుండా మీ పని మీరు చేసుకోండి. మీరు ఏమన్నా చేస్తుంటే గత 5 సంవత్సరాల్లో అది చెప్పండి. మేము ఇది చేసాము, మేము అది చేసామని. ఇప్పుడు వచ్చి మీరు అది మేమన్నీ చేసాం. పేపర్లు ఇస్తే నేను రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి అది కంప్లీట్ గా చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి మంచినీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా అవస్థ పడుతున్నాయి. సిబిఎన్ కాలనీ 10 లక్షలతో పైప్ లైన్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకొక వారం 10 రోజుల లోపల మీకు అందరికి ఇక్కడ నీళ్లు వస్తాయని కూడా. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.